రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం రేగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే గంజాయి దందాకు తెరతీశారు. వారమంతా బెంగళూరులో ఉద్యోగం చేస్తూ వారాంతంలో మాత్రం హైదరాబాద్ లో స్మగ్లింగ్ చేస్తున్నారు. అది కూడా ఐటీ కారిడార్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లే టార్గెట్ గా అమెరికా నుంచి మత్తు పదార్థాలు తీసుకొచ్చి అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో గంజాయి దందాకు చెక్ పెట్టారు టాస్క్ ఫోర్స్ టీం. గచ్చిబౌలి ప్రశాంతి హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తున్న శివరాంను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ టీం. అతని నుంచి 170 గ్రాముల ఫారిన్ గంజాయి అలాగే 1 కేజీ లోకల్ గంజాయిని సీజ్ చేశారు టీం. అంతేకాదు గంజాయితో పాటు బైక్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. శివరాం బెంగళూరు డెలాయిట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అటు మరొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అజయ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అంతేకాదు విదేశీ గంజాయిని సినీ ప్రముఖులకు అమ్మినట్టుగా తెలుస్తోంది. బిజినెస్ మ్యాన్ బడాబాబుల పిల్లలకు రెగ్యులర్ గా ఇచ్చినట్టుగా సమాచారం. ఆ సినీ ప్రముఖులు ఎవరు, బిజినెస్ మ్యాన్ ఎవరు అనే కోణంలో టాస్క్ ఫోర్స్ టీం లోతుగా విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గచ్చిబౌలిలో విదేశీ గాంజాయి కలకలం రేపింది. అమెరికా కాలిఫోర్నియా నుండి నేరుగా విదేశీ గాంజాయి హైదరాబాద్ రవాణా సాగుతుంది. విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు వలపన్ని బెంగళూరుకు చెందిన డెలైట్ కంపెనీలో పనిచేస్తున్న శివరాంని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కాలిఫోర్నియా నుంచి వస్తున్న గాంజా ఏదైతే ఉంటుందో 170 గ్రాముల గాంజాని సీజ్ చేశారు. వీటితో పాటుగా 1 కిలో గాంజాని సీజ్ చేశారు. ప్రస్తుతానికి మనము గచ్చిబౌలిలోని ప్రశాంతి హిల్స్ టింబర్ డిపో వ్యాలీ వద్ద ఉన్నాము. ఇదే కాలనీలో టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు వాళ్ళ పని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శివరాంని అరెస్ట్ చేశారు. సో దాదాపు 170 గ్రాముల ఫారిన్ గంజాని కూడా సీజ్ చేశారు. అయితే హైదరాబాద్ లోని ఐటీ క్యాడర్ లో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరికీ కూడా టార్గెట్ బేస్ చేసుకుని వరంగల్, మిర్యాలగూడ, తుని మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. శివరాం ఎవరైతే ఉన్నారో అతను ప్రధాన పెడ్లర్ గంజాయి విక్రయిస్తా ఉన్నాడు. అయితే ప్రశాంతి హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద అతను అనుమానాస్పదంగా సంచరిస్తున్న క్రమంలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, పట్టుకున్నారు. సో పరారీలో మరొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు అజయ్ అని చెప్పి. వీరి వద్ద నుండి సుమారు 170 గ్రాముల విదేశీ గాంజాయి, అలాగే కేజీ గాంజాయి కూడా, అలాగే ఒక బైక్ ను సీజ్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ డ్రగ్స్ దందారు తెరలేపాడు శివరాం. ప్రతి వీకెండ్ లో, సాటర్డే సండే వీకెండ్ లో ఎవరైతే ఉంటుందో నీడీ ఎవరైతే ఉంటుందో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తా ఉన్నాడు. బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి నేరుగా పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా ప్రైవేట్ బస్సులో ఇతను పలుమార్లు ట్రావెల్స్ బస్సులో రావడం, అలాగే గాంజా ఇక్కడ అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వడం, తర్వాత ఎస్కేప్ అవడం. ఇదంతా కూడా గడిచిన కొద్ది రోజులుగా శివరాం అతని యొక్క మోటివ్ ఫ్రెండ్ గా తెలుస్తుంది. సో గచ్చిబౌలి, రాయదుర్గం, గౌలిదొడ్డి, ఐటీ కారిడార్ ఈ హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు, అలాగే కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి వారినే టార్గెట్ చేసుకుని గాంజాయి విక్రయిస్తా ఉన్నాడు శివరాం. చాలాసార్లు కూడా బెంగళూరు నుండి హైదరాబాద్ కి విదేశీ గాంజాయి అతను రవాణా చేశాడు. సో టింబర్ లేక్ కాలనీ, ఇది ప్రశాంత్ హిల్స్ సంబంధించిన కాలనీలో వీరు ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని తెలంగాణ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. శివరాంతో పాటుగా అజయ్ పైన కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరార్లో ఉన్న మరొక సాఫ్ట్వేర్ ఎవరైతే ఉన్నారో బెంగళూరుకు చెందిన అజయ్ ప్రస్తుతం పరార్లో ఉన్నాడు. అతని కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. శివరాంను విచారించినప్పుడు అతను ఎవ్రీ వీకెండ్ లో కూడా బెంగళూరు నుండి ట్రావెల్స్ బస్ బుక్ చేసుకొని అతను వీకెండ్ లో ఇక్కడికి రావడం, అలాగే పలుమార్లు కూడా గాంజాయి కాలిఫోర్నియా నుంచి గాంజాయి కూడా ఇక్కడ విక్రయిస్తున్నట్టు తెలుసు. సో ఐటీ క్యాడర్, గచ్చిబౌలి, గొల్లిదోలి ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ విద్యార్థులకు, అలాగే కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ కూడా ఇతను పలుమార్లు గాంజాయి ఇచ్చినట్లుగా అతను స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో కాలిఫోర్నియా నుండి శివరాంకు ఏ విధంగా అక్కడ నుండి ఇంత దూరం విదేశీ గాంజాయి ఇతను స్మగ్లింగ్ చేస్తా ఉన్నాడు, అతను మెయిన్ పెడ్లర్ ఉన్నారు, అలాగే ఇందులో సబ్ పెడ్లర్స్ ఎవరు ఉన్నారు, ఇదంతా కూడా ప్రస్తుతం అయితే తెలంగాణకు సంబంధించిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అలాగే ఎవరైతే అజయ్ ఉన్నారో మరొక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అతను కూడా బెంగళూరుకు చెందిన వ్యక్తి. ఇతనికి అలాగే శివరాంకి ఏ విధంగా పరిచయం ఏర్పడింది, వీరి యొక్క నెట్వర్క్ ఏ విధంగా ఉంది, హైదరాబాద్ లో స్టూడెంట్స్ కి సంబంధించిన వాట్సాప్ చాటింగే కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఏ విధంగా వీరి నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని గత కొద్ది రోజులుగా కాలిఫోర్నియా నుంచి విదేశీ గాంజాని హైదరాబాద్ రవాణా చేస్తున్నారని మాత్రం పోలీసులు అయితే ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగిస్తా ఉన్నారు. కాలిఫోర్నియా నుండి వచ్చిన గాంజాయి 170 గ్రాముల గాంజాయిని సీజ్ చేశారు, విదేశీ గాంజాయిని, అలాగే వీటితో పాటుగా 1 కిలో గాంజాయిని కూడా సీజ్ చేశారు. సో ఓవరాల్ గా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. నోట్ టు స్టూడియో.